హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రూస్ వరల్డ్ బ్లాగ్. ఇవాళ నేను చూపించబోతుంది మీకు నేను కొన్ని చెట్లు తీసుకున్నానండి నర్సరీ నుంచి. చూసారా? సో ఇప్పుడు వర్షం కూడా పడుతుంది ఇక్కడ. సో అనుకున్నాను అన్నమాట చెట్లు అనేసి మనము టెర్రస్ పైన తీసుకువెళ్ళేసి పెట్టేద్దామని. సో అంటే ఆల్రెడీ నేను అందులో ఒక మందారం చెట్టు పెట్టాను, అది రెడ్ కలర్ అన్నమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ది. సో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మనం పెట్టేస్తే తొందరగా పెరుగుతుంది. చూసారు కదండి. సో ఇది పెరిగాక చూద్దాం మనము మల్టీ కలర్ అలా వస్తుందా, ఎలా వస్తుందని చూద్దాం మనం కూడా. సో అలా ఇవాళ రోజు చెట్టు పెట్టేశాను. మొత్తం నర్సరీ నుంచి కొన్న అన్ని చెట్లు పెట్టేశానండి టెర్రస్ పైన. సో ఈ మందారం చెట్టు అనేది పెద్దగా అయ్యాక పువ్వులు వచ్చాక నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. పెట్టేసాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా మనం పెడదాము దాంట్లో. చూసారా అండి, ఇప్పటికీ నేను నాటుతున్నప్పుడు వర్షం పడుతూనే ఉంది, కానీ చాలా చినుకులుగా పడుతుంది అన్నమాట. వేరే వీడియోలో కలుద్దాం మరి. కొద్దిగా వాటర్ కూడా వేసేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రూస్ వరల్డ్ బ్లాగ్. ఇవాళ నేను చూపించబోతుంది మీకు నేను కొన్ని చెట్లు తీసుకున్నానండి నర్సరీ నుంచి. చూసారా? సో ఇప్పుడు వర్షం కూడా పడుతుంది ఇక్కడ. సో అనుకున్నాను అన్నమాట చెట్లు అనేసి మనము టెర్రస్ పైన తీసుకువెళ్ళేసి పెట్టేద్దామని. సో అంటే ఆల్రెడీ నేను అందులో ఒక మందారం చెట్టు పెట్టాను, అది రెడ్ కలర్ అన్నమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ది. సో ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మనం పెట్టేస్తే తొందరగా పెరుగుతుంది. సో చూసారు కదండి. సో ఇది పెరిగాక చూద్దాం మనము మల్టీ కలర్ అలా వస్తుందా, ఎలా వస్తుందని చూద్దాం మనం కూడా. సో అలా ఇవాళ రోజు చెట్టు పెట్టేశాను. మొత్తం నర్సరీ నుంచి కొన్న అన్ని చెట్లు పెట్టేశానండి టెర్రస్ పైన. సో ఈ మందారం చెట్టు అనేది పెద్దగా అయ్యాక పువ్వులు వచ్చాక నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. పెట్టేసాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా మనం పెడదాము దాంట్లో. చూసారా అండి, ఇప్పటికీ నేను నాటుతున్నప్పుడు వర్షం పడుతూనే ఉంది, కానీ చాలా చినుకులుగా పడుతుంది అన్నమాట. వేరే వీడియోలో కలుద్దాం మరి. కొద్దిగా వాటర్ కూడా వేసేస్తున్నాను.